ఓం శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం శ్రీలంక సంభాషణ చెప్పుకుంటున్నాం అమ్మా. ఈ పుస్తకంలో కృష్ణమూర్తి గారు ఒక గురువులాగో ఒక బోధకుడిలాగో చెప్పలేదు, ఒక స్నేహితుల్లాగా ఒకరి భావాలు ఒకరు పంచుకుంటున్నట్లు మన మనసులో ఏదుందో దాన్ని మనం స్పష్టంగా చూసుకోగలుగుతున్నట్లు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చేది. ఎప్పుడైనా అదే చెప్తారు ఆయన. ఆ చెప్పుకోవడంలో మనము జీవించే సమాజం మనకి మూలం. మనం ఒక సమాజంలో, ఒక సంఘంలో మనం ఉన్నాం, ఒక కుటుంబంలో మనం ఉన్నాం. కాబట్టి మనం జీవించు సమాజం మనకి మూలము. ఏది అది? అదే ఈ సమాజం నిర్మించింది. మీరు లోభులు, అసూయాపరులు, హింసాత్మకులు అయితే అటువంటి హింసాపరమగు సమాజాన్ని మీరు నిర్మిస్తారు. మీ లోపల ఏ భావాలుంటే అటువంటి భావాలు ఉన్న వారితోటే మీరు స్నేహం చేస్తారు. అటువంటి స్నేహాల గుంపుని పెంచుతూ అటువంటి సమాజాన్ని మీరు నిర్మిస్తారు. మొట్టమొదటి నుంచి మీరు ఈ విషయమై స్పష్టంగా ఉంటూ పరస్పర సంబంధం అంటే ఏమిటో చూసుకోవాలి. ఒకరితో ఒకరికి ఉన్న సంబంధ బాంధవ్యాలు పరస్పరము ఎలా ఉన్నాయి, మన ఇంటిలో వాళ్ళే, మన కుటుంబంలో వాళ్ళే, మన పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. మరి ఒకరితో సంబంధం అంటే అసలు మన దృష్టిలో ఏమిటి అంటే అది మీ భార్యతో గాని, మీ భర్తతో గాని, ఇరుగు పొరుగు వారితో గాని, అలాగే ప్రభుత్వంతో గాని. మనకి మన భార్య, మన భర్త, మన బంధువులు, ఇరుగు పొరుగు వారే కాకుండా మనకు ప్రభుత్వం ఉంది కదా, దాంతో కూడా ప్రతి క్షణం మన కమ్యూనికేషన్ సాగుతుంది. ఈ ఆధార్ కార్డులు, ఆ కార్డులు అవన్నీ ఉండాలి, గుర్తింపులు. ప్రభుత్వ ఆధీనంలో మన జీవితాలు గడుస్తున్నాయి, అది కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రభుత్వంతో గాని మరి దేనితోనైనా సరే మనకి గల సంబంధం దేని మీద ఆధారపడి ఉంది? అలాగ పరస్పర సంబంధం లేకపోతే మనిషికి అస్తిత్వమే ఉండదు. ఉంటేనే ఉంటుంది, ఉంటేనే జీవనం సాగుతుంది, లేకపోతే అటువంటి జీవనం సాగడం కష్టంగా ఉంటుంది. అసలు జీవితం అంటే పరస్పర సంబంధమును, కార్యాచరణను, ఒకరితో ఒకరు సంబంధపడి ఉండడమును, కార్యాచరణ చేయడమును. ఇవి రెండు మానవుడికి మూలాధారాలు, ప్రధానాలును. మనిషి పుట్టాక సంఘంలో ప్రతి ఒక్కరికి ఇవి రెండు ఉండి తీరాలి. మనం ఒకసారి మనం వెనక్కి తిరుగుతున్న మన తాతలు, మన తల్లులు, మన తండ్రులు, మన కుటుంబాలు, అలాగే మనము, మన పిల్లలు, మన చుట్టూ ఉన్నవారు, మన కుటుంబాలు. పరస్పరం ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జీవితం గడవదు కదా, అలాగే గడుస్తుంది. అయితే ఇతరులతో మనకి గల సంబంధం ఎలాంటిది అన్నదాన్ని మనకి క్లారిటీ ఉండాలి. కలిసే బ్రతుకుతున్నాం, మన ఇంట్లో వారందరితో కలిసే బ్రతుకుతున్నాం, మన చుట్టుపక్కల వారితో కలిసే బ్రతుకుతున్నాం, సంఘంలో కలిసే బ్రతుకుతున్నాం. కానీ ఇతరులతో మనకి గల సంబంధం ఎలాంటిది అని ముందు మనకు తెలియాలి. చూసుకోవాలి. మరి లోపల ఏదో ఉంటుంది, దానికి అనుగుణంగా ఏదేదో నటించేస్తూ ఆ సమయానికి పబ్బం గడిపేస్తున్నాం. మనలో మనం చూసుకోవట్లేదు. అందుచేత మీ భార్యతో మీకు గల సంబంధం ఎలాంటిది, లేదా మీ భర్తతో మీకు గల సంబంధం ఎలాంటిది, అయితే మీ భార్యకి మీతో ఉన్న సంబంధం ఎలాంటిది అని చూసుకోవాలి. ఎలా ఉంది, దానిలో క్లారిటీ, ప్యూరిటీ ఉందా మీకు మీ భర్త పట్ల, అలాగే మీ భర్తకి మీ పట్ల. లేకపోతే ప్రతి విషయాన్ని ఇద్దరూ చక్కగా క్లారిటీగా, ప్యూరిటీగా సమంగా పంచుకుంటున్నారా? అలా పంచుకోలేని పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహారం చేస్తున్నాము అని కూడా చూసుకోవాలి. చాలా సూక్ష్మంగా చూసుకోవాలమ్మా ఇది. అవునమ్మా. లేకపోతే బౌద్ధ మత గురువుతోనో, హిందూ మత గురువుతోనో, క్రైస్తవ మత గురువుతోనో నీకున్న సంబంధం ఎలాంటిది?
నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడవై ఉంటావో ఆ మతానికి సంబంధించిన ఆ గురువుతో నీవు ఎలాంటి సంబంధం పెట్టుకుంటున్నావు మనసుతో, అది కూడా చూసుకోవాలి. దీన్ని మీరు చాలా దగ్గరగా ఉండి పరిశీలిస్తే మీకు వారితో గల సంబంధం అంతా మీరు వారిని గురించి మనసులో కల్పించుకున్న ఊహా ప్రతిమల మీదనే అంతే అని మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఫలానా వాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు, అతన్ని గురించో ఆ గురువు గురించో ఆ వ్యక్తి గురించో నీవు నీ మనసులో కొన్ని నిర్ణయాలు ఏర్పరచుకొని దానితోటి వ్యవహారం చేస్తూ ఉంటావు. అర్థమైందా? అయిందమ్మా. అంటే దేవుణ్ణి గురించి కానీ, బుద్ధుణ్ణి గురించి కానీ, మీ భార్య గురించి కానీ, మీ భర్త గురించి కానీ మీరు ఏర్పరచుకున్నవన్నీ మీ ఊహా ప్రతిభల మీద ఆధారపడి ఉండడాన్ని మీరు గ్రహిస్తారు. నా భర్త అంటే ఇలాంటి వాడు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు, ఎప్పుడే అంతే తిక్క, చెప్పిన మాట వినడు, వాడు పట్టిన 3 కాళ్ళు, మన మాట అసలు వినిపించుకోడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అన్న అభిప్రాయంతో నువ్వు భర్తను చూస్తావు. భార్యను కూడా అతడు అంతే, చెప్పినట్లు వినదు, నేను అన్నట్లు ఇది చెయ్యదు అని అతడు చూస్తాడు. ఇంకా అక్కడ భార్య భర్తేది అభిప్రాయాలు ఇక్కడ సంసారం చేసేస్తున్నాయి. అంతే. కాబట్టి అందువల్ల భార్యాభర్తల సంబంధం అంటే ఈ 2 విధాలైన ఊహా ప్రతిమల మధ్య గల సంబంధం అన్నమాట. అంతే అమ్మా. నా మగుడు నా భర్త అంటున్నావు, ఇగో మన ఊహలే, ఆ ఊహలు కాపురాలు చేస్తున్నాయి. ఈ ఊహా ప్రతిమలు నిత్య సాహచర్యము, కామసుఖము, చిరచిరలాడ్డాలు, కోపము, మళ్ళీ ఊరట మొదలకు వాని ద్వారా మనకి ఏర్పడుతున్నాయి కదా. అవునమ్మా. ఎలా ఏర్పడి వాళ్ళతో మనకి ఇటువంటి సంబంధాలు ఉండడం చేత ఏర్పడ్డాయి. ప్రతివాడును మరి ఒకరిని గురించి తాను ఒక ఊహా ప్రతిమను ఏర్పరచుకుంటూ ఉంటాడు. డైరెక్ట్ గా మనిషిని ఉన్నవాడు ఉన్నట్టు చూడడం, ఒక ఊహా ప్రతిమని ఏర్పరచుకొని ఆ ఊహతో ఆ వ్యక్తిని చూస్తాను. తన్ను గురించి కూడా తాను ఒక ఊహా ప్రతిమ కలిగి ఉంటాడు. మళ్ళీ నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నేను ఎంతో సరళంగా ఉన్నాను, నేను ఎంతో స్వచ్ఛంగా ఉన్నాను అనుకుంటే తన్ని గురించి ఒక ఊహా ప్రతిమ, తన్ను గురించి కూడా ఊహే. తన నిజస్వరూపం వాడికి తెలిస్తే కదా తాను కూడా తన ఊహల్లో వాడు బ్రతుకుతూ ఉంటాడు. ఉన్నదాన్ని లోపల నుంచి పొడిచి లాగి బయట పెడుతున్నాడు. ప్రపంచం అంటే ఇప్పుడు అర్థమవుతుంది అత్తయ్య క్లియర్ గా. అదే మరి కృష్ణమూర్తి గారంటే అసలు ఓపెన్ బుక్ అంతే కదా. ఏమిటి అసలు సహజంగా స్వచ్ఛంగా ఉన్నదాంతో ఎప్పుడే మనం టచ్ చేసామా? లేదు లేదమ్మా. అసహజము, ఊహ, కల్పన అదే సత్యం అన్నట్లు దొంగ వ్యవహారం, అదే కల్పన. తను కూడా తనకు ఊహా ప్రతిమని అనుకుంటాడు. అంతే. దేవుణ్ణి గురించి, తాను చేయవలసి ఉన్న మత విధులను గురించి మళ్ళీ ఊహా ప్రతిమలు పెట్టుకుంటాడు. దేవుడంటే ఇలాంటి వాడు, రాముడు అంటే ఇలాంటి వాడు, కృష్ణుడు అంటే ఇలాంటి వాడు, శివుడు అంటే ఇలాంటి వాడు అంటూ అలా ఆ రూపం అన్నది ఆ పేరు వచ్చేసరికి దానికి ఒక ఊహ, ఆ లక్షణాలు నువ్వు ఊహించి చూస్తావు. అసలు దేవుడు అంటే ఏంటని ఏ ఊహలు లేకుండా చూసావా ఎప్పుడైనా? చూడలేదు. ఎలా చూస్తామంటే మరి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల్లో మరి ఆ రూపాలే కదా చెప్పారు అని వింటాం మనం. పేర్లేవయ్యా అవి ఏమిటి? వ్యాస వశిష్ఠ వాల్మీకి వారి మనసులో ఉన్న భావాలు ధరించిన ఆకారాలు అవి, వారి ఊహలు. మరి నిష్ఠూరాలుగా ఉంటాయి. అది మంచిదేలే, గొప్ప ఊహలేలే. గొప్ప ఊహలంటే గొప్ప రూపాలు ధరిస్తాయి, చెత్త ఊహలంటే చెత్త రూపాలు ధరిస్తాయి, అంతే. అంటే ఈ సమస్త నామరూపాలు నీ ఆలోచనలే, నీ అభిప్రాయాలే, నీ ఊహలే అని కృష్ణమూర్తి గారి హృదయం ఇక్కడ.
మనకు కూడా అర్థం అవుతుంది మరి ఇప్పుడు. చాలా క్లియర్ గా ఉంది. బాగా అవుతుందమ్మా.